దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన చిత్తానుసారంగా కలిసి ఆయన చేస్తున్న ప్రతి వీరుని బట్టి ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుడికి మహిమ ప్రభావం ప్రసిద్ధ వార్త గురించి మనతో మాట్లాడుతుండగా ఆయన మాటను మనం విని గ్రహించుకోవటానికి ఆయన మాటను మన వినికిడిలో జాగ్రత్త చేసుకోవడానికి దేవుడు మన ప్రయత్నిస్తారు. ఎందుకు ఆ రీతిగా చేయాలంటే మొట్టమొదట దేవుడి మాట వింటున్నప్పుడు మన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంలోనే మనం ఎట్లా ఉండాలంటే నిలకడగా ఉండాలి. దేవుడికి మంచి కలిగినట్ట విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మనం దేవుని నుండి మనం వెలుగు కలిగి ఉండాలి. దేవుడికి మంచి కలుగుతుందంట. దేవుని నామం మార్గంగా వెలుగు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే ఆయన చెప్తూ వస్తే మీరు మార్గంలో విశ్వాసం కలిగి ఉండండి, నిలకడ కలిగి ఉండండి, వెలుగు కలిగి ఉండండి, దేవుడికి మహిమ కలిగినదంట. ఆ వెలుగు కలిగి ఉండటానికి దేవుడికి మహిమ కలిగినదంట. వెలుగు కలిగి ఉండటము అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం దేవుని దగ్గర జాగ్రత్తగా దేవుని మాట వింటూ ఉండగా మరి దుస్తుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వినే మాటను దేవుడు ఇస్తూ ఉంటాడు. నేను విన్నాను కదా, నేను నేర్చుకున్నాను కదా అనుకుంటానే ఉంటాం. ఆ విన్నదాన్ని చెప్తాం పిలుస్తున్నాం. ఆ దొంగతనం జరగకపోతుందని ఇప్పుడు ఏం చేయాలి? మనం మెలకువగా ఉండాలి. దేవుడికి మహిమ కలిగినదాక ఎప్పుడు ఎందుకు మెలకువగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం మనం దేవుని ఆకడ వరకు మెలుపు కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలిగినదాక అదే విధంగా కృష్ణుడు పనిచేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క క్రియను జీవించడానికి మెలుపు కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలిగినదాక ఈ రీతిగా మనం ఉండకపోతే ఆ మెలుపు మనలో లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన నిద్రపోతున్న వారిని సిద్ధుల్లో నూనె లేని వారిని చూస్తాం. తర్వాత దీపము వెలిగించబడలేని పరిస్థితిలో ఉన్న వాటిని చూస్తూ ఉంటాడన్నమాట. ఇటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి మనల్ని జీవించి నడిపిస్తున్నందుకు దేవుడికి మహిమ కలుగునగాక. ప్రేమమైన దేశీయ ప్రేమ పాలుల ప్రేమగా మనకి మొదటిగా జ్ఞాపకం చేస్తుంది. ఏ ఏ విషయాల్లో మనం వెనుకోగలిగి ఉండాలి అంటే దేవుని నామం మహిమార్థంగా దేవుని ఎందుకు విశ్వాసం మనం బ్రతకడానికి ఏ ఏ విషయాలు మనం వెనుకోగలిగి ఉండాలి, ఏ ఏ విషయాలు మనం నిలకడగలిగి ఉండాలి అనే బట్టి మనకు నేర్పిస్తున్నాం. ఈ విశ్వాసము నిలకడ వెలుగు అనేది మనకెంతో అవసరమైన దేవుడికి మహిమ కలిగినదాక ఈ అవసరమైన మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహిమోన్నత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే దేవుని దగ్గర మనం దాటగా గౌరవంగా తెలుసుకోవాలి. దేవుడికి మహిమ కలిగినదాక తెలుసుకోవడానికి మన మనసును ఏం చేయాలి? మనసుని దేవుని దగ్గర నిలుపుకోవాలి. తర్వాత మనం వివేదాన్ని విశ్వసించాలి. దేవుడికి మహిమ కలుగునగాక వివేదాన్ని విశ్వసించి ఆ మనసును అక్కడ నిలుపుకొని విశ్వసించిన దాన్ని మనం మెలుపు కలిగి నడుచుకోవడానికి ఉపయోగించుకునే వారిగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడి యొక్క వాక్యం ఆలోచించి అబ్రహాం యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అబ్రహాంకు దేవుడు మరి అన్ని విధాలా కూడా ఆశ్రయించి ధనవత్తు చేసి గొప్పవాడిని చేసి ఇస్తాడు. అయితే ఇదంతా ఇస్తాడు దేవుడు, నాకు వారసుడు లేడు అని బాధపడుతున్నాను. వారసుడు లేడు అని బాధపడుతున్నాడు. బాధపడుతున్నప్పుడు దేవుడు వచ్చి మరి మీతో మాట్లాడి గడిపించి మరి మీకు మీ గర్భంలో కుమారుడు మీకు వారసుడని కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు కలగలిగాక మనకు లాగానే అబ్రహాం కూడా ఉన్నాడు. అబ్రహాం కూడా విశ్వాసం ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే మరి వీరి మధ్య ఈ అబ్రహాముల మధ్య ఆగరు ప్రవేశించిందన్నమాట. దేవుని మాత్రం మనం ఇంటినే ఉంటాం. దేవుని వాగ్దానాన్ని మనం ఇంటినే జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. దేవుని యొక్క కృపను మనం పొందటానికి, దేవుని జ్ఞానాన్ని మనం పొందటానికి మనం వెలుగు కలిగి ఉండకపోతే ఇప్పుడు సారా అబ్రహాము మధ్య వాగ్దానం పొందిన వారి మధ్య ఎవరు వచ్చారు? ఆగరు ద్వారా కుటుంబంలో ఏమొచ్చింది? కలపలు వచ్చింది. మరి సారా మనకు కుంగిపోతుంది.
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వినేటప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. విని దాని యందు నిలకడ కలిగి ఉండాలి. నిలకడ కలిగి ఇంకా మనం దేవుడికి వెలకు కలిగి ఉండాలి. దేవుడికి కలుగునగాక. ఈ విధంగా వీళ్ళ మధ్య దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేందుకు ఏం చేస్తుంది అంటే దైవ ప్రత్యక్షత కూడా దూరం అవుతుంది. ఆ మాట ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ కార్యములు జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దరిదాపు ఒక 13 సంవత్సరాల దాకా దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొందుకోలేకపోతుంది. మనం ఎందుకు మెలకువగలిగి ఉండాలో చెప్తున్నాడు. ఏ విషయాల్లో మెలకువగలిగి ఉండాలో చెప్తున్నాడు. మన ఇంట్లో ధనం ఉంది, మన ఇంట్లో ధనం ఉంది. ఆ ధనం ఉంది కాబట్టి ఆ ధనం కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం, జాగ్రత్త చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మెలకువగలిగి ఇంటికి తాళం పెట్టుకుని వెళ్తూ ఉంటాం. అదే తాళం పెట్టుకోకుండా వెళ్తే జనాలు ఏమంటారు, ఆ మాత్రం తెలుసుకోలేదు, ఆ మాత్రం తెలియలేదా అంటారు. దేవుని యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతుంటారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతుంటారు? పరిశుద్ధ గ్రంథం మన ఇంటిలో మనం ధనం గురించి మనం ఏం చేసుకోవాలంటే నెలకొకలిగి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలో ఆ విధంగా జాగ్రత్త ఆ విధంగా ఉంచుకుంటున్నామండి. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మన హృదయంలో ఏ రీతిగా జాగ్రత్త చేసుకోవాలో, ఏ రీతిగా మెలకోగలిగి ఉండాలో దాన్ని దినాన్ని నేర్పిస్తున్నాం. మనం దేవుని మాట వేస్తాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని పొందుకుంటూ ఉంటాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడికి మహిమ కలుగునగాక. నమ్మదగిన దేవుడు అని మనమే చెప్తూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం, వాగ్దానం కొరకు కనిపెట్టలేని వారిగా ఉంటాం. వెనుకలేదు దేవుని యొక్క వాక్యం చూస్తే ఏ దాసుడు మెలకువగా ఆయన వచ్చేటప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉంటాడు, ఆ దాసుడు ఏమంటున్నాడు, దాసుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనము నమ్మదగిన దేవుని దగ్గర ఆయన మాటలు వింటే ఆయన మాటే మనకు మార్గాన్ని చూపిస్తూ ఆయన మాటే ఆ ప్రోగులో మనం నడిపించడానికి ఈ వివరం అంతా దేవుడు చెప్తాం. దేవుడికి మనం కలుగుతాం. 1 రోజు 2 రోజులు దేవుడి మాత్రం మన ఇంట్లో విన్నప్పుడు సంతోషపడుతున్నాం. సంతోషపడిన ఆ మాటని మనలో నిలుపుతాం. ఆ మాట ద్వారానే మనము జాగ్రత్త చేసుకోవాలి. దేవుడికి మనం కలుగుతాక ఆ మాట ద్వారానే మనం వెలుగు కలుగుతాను. ఇప్పుడు ప్రార్థన చేయాలి అనే ఆశను ఆలోచించలేదు, లేకపోతే బైబిల్ చదవాలి అనే ఆలోచన నాకు రావట్లేదు. అంటే మనము మనం ఏం చేస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానించి దేవుడు సాధనకు ఏమన్నాడు, ఎక్కువగా ప్రార్థించమంటున్నాడు. తర్వాత ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడు కూడా ఆయన ప్రార్థించే వారిగా ఉంటాం. అయితే ఈ సహవాసం అనేది కడగొట్టడానికి కృష్ణుడు మనలో వస్తాడు. కృష్ణుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తూ ఉంటాడు, బైబిల్ చదవని, దేవునితో సహవాసం చేయి, తర్వాత ప్రార్థన చేయి, ఇవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చారు. అవి రాకోకుండా మనము మెలుకోగలిగి ఉండాలి. దేవుడికి కలుగుతాక ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం ద్వారానే ఇంకా ఇవన్నీ వాక్యంలో ఉండమాట వేరొక మాటలుగా దేవుని యొక్క వాక్యంలోనే ఇంకో ప్రజలు ప్రార్థన చేయనప్పుడు మనము పొంది ఉన్నామని నమ్మాలి అంటారు. దేవునికి మహిమ కలుగులగాక. మరి ఈ మెలుకువలన్నీ మన దగ్గర ఉంటాయంటే ఎంత విని దాని కొరకు కనిపెట్టలేం, విని దాని కొరకు వేసి చూడలేం, విని దాని కొరకు సహనముతో ఎదురు చూడలేం. ఈ లోపలు ప్రవేశిస్తాడు దిక్కు, ఈ లోపల ప్రవేశిస్తాడు దొంగ, మనసంతా జరిపేస్తాం. అయితే నెమ్మది పొందటానికి తోడు దినాన మనతో మాట్లాడు క్రీస్తు యేసునందుల కృప చేత ఆలోచన చేసి నడిపించేదిగా జీవించి మనం నడిపించడానికి ఆయన మనకు తోడున్నాడు. దేవునికి మహిమ కలుగుతాక దేవుని దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్న వాగ్దానాన్ని మనం ఎన్ని రోజులు
రోజు బాగా గుర్తుంటుంది, 2 రోజులు ఎప్పుడో గుర్తొచ్చింది, 3 రోజు మళ్ళా ఏమిచ్చేది కూడా మర్చిపోతూ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేర్చబడేది దేవుడికి మహిమ కలుగునే కాక, దేవుడు ఇచ్చిన మాట అనేది నెరవేర్చబడేది దేవుడికి మహిమ కలుగునే కాక, దేవుడి మాట నెరవేర్చబడేది అబ్రహాము జీవితంలో ఒక్కరోజు వచ్చిందా, లేకపోతే ఉదయం చెప్తే సాయంత్రానికి జరిగిందా, మధ్యాహ్నానికి జరిగిందా, ఎన్ని రోజులు జరిగింది? సంవత్సరాలు దేవుని మాట నెరవేర్చబడి దేవుని మాట నెరవేర్చబడతాం. దేవుని మాట నెరవేర్చబడటానికి సంవత్సరాలు పడింది. ఆ సంవత్సరాల్లో వెలుగు లేకపోతే దుష్టుడు లోనకు ప్రవేశించాడు. దుష్టుడు ప్రవేశించి ఏం చేస్తాడు? మనకు నెమ్మది లేకుండా చేశాడు. ఒకవేళ దేవుని కృప ఈ దినమే చెప్పి ఈ దినమే చేయాలనుకున్నాడు, ఆ దినము చేశాడు. దేవుడి కృప ఈ దినము చెప్పి 10 సంవత్సరాల తర్వాత చేయాలనుకున్నాడు, ఆ దినము చేస్తాడు. కానీ మనలో ఏముండాలి? సహనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అందిస్తే తప్పినట్టు ఉన్నాడు. సహనముతో నా దేవుని దగ్గర నేను కనిపెట్టుకుంటున్నాను, దేవునికి మహిమ కలుగుల దాకా సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ఎందుకన్నా ఆ మాట దేవునికి గ్రంథం గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. దేవునికి మహిమ కలుగుల దాకా. తర్వాత దేవునికి మహిమ కలుగుల దాకా. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది ఈ కార్యము? ఆయన సహనముతో కనిపెట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగున గాక. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది. ఆయన నాకు చెయ్యొచ్చు, నా మొర ఆలోచించింది. నాశనకరమైన కొంటులో నుండి, ఎదుట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదముని బండ మీద విడిచి నా అడుగులు స్థిరపరచను. దేవుడికి మహిమ కలుగున గాక. అడుగులు స్థిరపరిచి బండ మీద నిలిచినట్లు కనుక ఆయన కొరకే మనం ఏం చేయాలి? సహనముతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఎదుట కలిగిన దొంగ ఊపిని నాశనకరమైన కొంటును దేవునికి దేవుడు కనుక ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండే వారిగా ఉండాలి. కనిపెట్టుకుని ఉండే రోజు మనలోకి ఎన్నో ఆలోచనలు ప్రవేశిస్తాయి, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తా ఉంటుంది. అసలు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాం. ఈ ఆలోచన ఏం చేసుకోండి? మనసుకి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మెలుపు కలిగి ఉండాలో అది నేర్పించుకున్నాడు దేవుడు. మెలుపు కలిగి ఉండడానికి మనలో ఉండవలసింది ఏంటంటే సహనము. దేవునికి మంచి కలుగలగాక. సహనము లేకపోతే ఏం చేస్తూ ఉంటామంటే తొందరపడిపోయి మెలుపు లేనట్లుగా మెలుపు నిద్రపోతుంటే మెలుపు కాదు, పని చేయటానికి తగినగా దేవునికి మహిమ కలుగలగాక. ఆ మెలుపు లేనట్లుగా మనం ప్రవర్తించే వారిగా ఉంటాం అన్నమాట. అటువంటి స్థితి నుంచి దేవుడు మనకు తప్పించడానికి జ్ఞానం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర నువ్వు మాట్లాడి దేవుని మాటను విని నీ మనసులో అన్వయించుకున్నప్పుడు, ఆ మాటను బట్టి నువ్వు సంతోషపడుతున్నప్పుడు ఈ విధంగా నన్ను నిలబెట్టాను నువ్వు అడుగుతూ ఉంటాను. దేవుడు వింటాను విని ఆయన ఇచ్చే ప్రతిఫలం కొరకు మనము ఓర్పుతో సహనంతో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవుడికి మంచి కలుగునగాక. ఆ విధంగా కనిపెట్టుకోకపోతే దేవుని యొక్క వాక్యం ఏమంటున్నట్టు మన జీవితంలో మనం ఏం చేస్తాం? ఆయన లేడు అన్నట్టుగా మనం బ్రతుకు, ఆయన లేడు అన్నట్టుగా మనం బ్రతుకు. ఆ బ్రతుకు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి అలా నాశనకరమైన పరిస్థితులకి అటువంటి స్థితి నుంచి తప్పించడానికే దేవుడి దినాన్ని శాతగా మనతో మాట్లాడు 3 విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటారు. మొదట ఇచ్చిపోవద్దు అన్నారు. ఇంకా ప్రార్థించి దేవునికి మహిమ కలుగునగాక. దేవుని దగ్గర నిలకడ కలిగి మనం ఉండాలి, మెలుగు కలిగి మనం ఉండాలి. ఉండాలి అంటే మనలో ఏముండాలంటే
ఓర్పు సహనం అనేది ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ ఓర్పు సహనము మన దగ్గర లేదు, మా దగ్గర లేదు. లేనప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను, దేవుడు చెప్పిందా నేను ఆగలేక నేను ఏదేదో నేను తెచ్చేస్తాను, ఏదేదో నేను తెచ్చేస్తాను. తెచ్చేసిన దాన్ని బట్టి దాని ప్రతిఫలం అనుభవించేదెవరు? వచ్చిన వారు తిన్నవారు. కనుక దైవ చిత్తానుసారంగా దైవము నేర్పించే ప్రతి మాటను మనం జాగ్రత్తగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి నిలకడ కలిసి నెలకోగలిసి బ్రతకడానికి దేవుడి మాటలు నేర్పిస్తున్నట్టు అనాది కాలంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం చూస్తే వాళ్ళు నిలకడ కలిగి ఉండాలి. తర్వాత నిలుపుతూ ఉంటారు. దేవుడికి మహిమ కలగడాక దేవుని యొక్క వాస్తులో గ్రహించుకోవాల్సిన దేవుని యొక్క కృపను పొందడం దేవుడికి మహిమ కలగడాక ఆ కృపను పొందిన వ్యక్తి లోకమంతా ఏం చేసుకుంటే లోహం చేసి చాలా చేస్తూ ఉన్నప్పుడు నోవాహు మాత్రం దేవుడు చెప్పిన మాట అనేది నిలుపుకోగలిగా సిద్ధపడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేవుడు అంత దేవుడు వచ్చేదంటే ఉండకపోతే ఏం చేస్తున్నాడు, మెలుకోగలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మెలుకు కలిగి ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? ప్రపంచానికి గొప్ప సాక్షి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా మన బ్రతుకును బ్రతికించడానికి దేవునికి తీర్చగలిగేటట్టుగా మనం బ్రతకడానికి దేవుడి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. లోకమంతా ఈ విధంగా కాలం చేస్తున్నారు, నాకు మాత్రం ఎందుకు వచ్చిందని అని చెప్పేసి నోవాహు ఆ పని ముగించడానికి ఆ పనిలో మెలుగు లేకుండా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకోవడానికి చేస్తున్నాం. మంచి దాసుడిగా, దేవుడికి మంచి బిడ్డగా, దేవుని దృష్టిలో విలువైన బిడ్డలకి మనం కష్టాలు అంటే మనలో నిలకడ ఉండాలి, మనలో మెలుగు ఉండాలి. ఆ మెలుగు కలిగిన జీవితాన్ని మనకు నేర్పిస్తుంది. దేవుని ఎందుకు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా దేవుడు మన వాక్యంలో పరిశుద్ధ దేవుడు, ప్రేమ కలిగిన ఓర్ప యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఓర్ప దేవుని మాటలు దృష్టి పెట్టిందా, దేవుని మాటలందు వెలుకోగలగండా అంటే ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు అని నయం చేస్తుంది. పెట్టింది. మరి ఏమన్నా వెనుకోగలిగి ఆలోచన చేసిందా అంటే అది సమృద్ధి కలిగిన ప్రాంతం, ఆ ప్రాంతాన్ని దేవుడి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని గురించి ఏమన్నా వెనుకోగలిగి ఉంటాయంటే మరి వెనుక కలిగి ఉన్న రూట్ ఏమైంది? గొప్ప సాక్షిగా కనపడుతుంది. పరిశుద్ధంగా దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మీ దగ్గర దీంతో ఎందుకు మాట్లాడుతున్నాను, నిన్ను వేరుగా బలపరుస్తూ ఉన్నాను, నువ్వు గ్రహించుకుంటాను. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది మడ్డి కొండ అని ఉంటుంది అన్నమాట. మడ్డి కొండ ఎక్కడ ఉంటుంది అన్నమాట? గ్రంథం. దేవుడికి మహిమ కలగడగా ఎందుకనగా పేరు వచ్చారు మడ్డి అని. ఎందుకన్నాడంటే ఆ కొండ శుభ్రం అయితే దానికి ఆ పేరు ఉండదు. ఆ కొండ శుభ్రం అయితే దానికి ఆ పేరు ఉండదు. ఆ కొండ శుభ్రం కాకపోతే దాన్ని ఏమంటారంటే మడ్డి. అర్థమైందో? దానికి దేవుడికి మహిమ కలగడగా. ఆ విధంగా మన బ్రతుకు శుభ్రము చేయబడిన పాత్రగా మనం దేవుడికి మహిమ కలగడగా. దేవుడికి చాలుకరంగా లోతైన భక్తినే నీకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ భక్తి కొండ లాంటి భక్తి ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే దానిలో ఉన్న ఆ యొక్క మురికిని బట్టి, ఆ యొక్క ఆ జిడ్డు మడ్డిని అంతటిని బట్టి తనకు ఆ పేరు వచ్చింది. నీకు ఏ పేరు పెట్టుకోవాలనుకున్నాడు దేవుడు? ఆయన పిల్లలని ఆయన పేరు తెలుసుకోవాలని ఆయన చూసుకోవాలి.
దేవునికి మహిమ కలుగునగాక. కనుక వింటూ ఉన్నప్పుడు ఇప్పుడు మధ్య కొండలో మనం ఏదైనా తీసుకెళ్ళి వేస్తాం, శుభ్రమైన కొండ అనేది మళ్ళీ తీసుకోగలుగుతాం. దాంట్లో నుంచి తీసుకోండి. శుభ్రమైన పాత్రలో మనం వేస్తే ఇది శుభ్రమైనదని మనం తీసుకోగలుగుతాం, తాగలుగుతాం, తినగలుగుతాం. ఆశలో కూడా వింటూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే అడగబడిన పాత్రగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అడగబడిన పాత్రగా ఉండాలి. ఇంకా ఏదో మధ్య పెట్టి ఇంకా ఏదో మనం ఉండకూడదు. మంచి దేవుడిగా, మహిమగలమైన తండ్రిగా ఆయన విశ్వాసముతో ఈ యాత్రను కొనసాగించడానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆలోచించి నడిపించగలని దేవుడిగా దినదినం ఆ యొక్క కృపను విస్తరింపజేస్తూ ఉన్నారని ప్రభు మాట్లాడుతారు. కృపను గురించి మనం ఏం చేయాలంటున్నాడు? కృపను గురించి సంతోషించాలి, కృపను గురించి ఆనందించాలి. కృపను గురించి సంతోషించే మనసు ఉత్సాహ నాలోకి రాట్లేదు అంటే లేకుండా మధ్యకు కృపను గురించి ఆ సంతోషం అనేది మన నిధుల్లోకి ఆశ్రయించి ఇంకా ఆ కొండలో అది కేంద్రంలో ఆ కొండలో చెడుంది, ఆ చెడును చెలిగించడానికి చక్కగా ఇది నన్ను మనతో మాట్లాడుతుంది. దేవుడికి కలుగుతాను ఈ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే నేను ఈ అంతరంగమును ఇది చేశాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ అంతరంగ స్వభావాన్ని నూతన పరచడానికి దేవునికి మహిమ కలుగునగాక. అంతరంగ స్వభావం నూతన పరచబడట్లేదు కనుక దేవుడు ఇప్పుడు నిన్ను బట్టి ఏం చేస్తూ ఉంటాడు? ఆయన వేదన పడుతూ ఉంటాడు. వేదన పడే రీతిగా మనం ఉండక దేవుడు మన యందు ఆనందించే రీతిగా, దేవుడు మన యందు సంతోషించే రీతిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ వేదన కలిగించే పరిస్థితులు బట్టి ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని చెప్పిన, ఈ వాక్యాన్ని చేర్చిన, ఈ బోధన అందించిన అని ఆయనలో ఏం కలుగుతుంది? వేదన కలిగామనుకుంటాడు. ఇంకా మధ్యపాసం సగునందు విశ్వాసంతో వెలుకోగలిగి బ్రతకాలి. ఆలోచన చేసి పరమ వైద్యుడిగా ఆయన మనల్ని బాగు చేసి దేవుని వాక్యం ఎదుర్కొంటున్నాం. మన హృదయాన్ని దేవుని మీద ఆధారపడే వాళ్ళు దేవునికి మంచి కలుగునగాక. దేవుని మీద ఆధారపడకుండా మన రోజున మన ఆలోచన చేస్తే మనం తల్లి అని సన్నిధిలో కూర్చున్నాం చేసి మనం ఎక్కడ కూర్చున్నాం మనకు ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో కూర్చుని మనం మన హృదయాన్ని దేవుని మీద ఆధారపడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆధారపడకుండా మనము దేవుని దగ్గర నుంచి శాంతిని, సమాధానం, నెమ్మదిని పొందాలి. ఆధారం అయినప్పుడు మనకు ఆయన కృప, ఆయన క్షేమం, ఆయన సమాధానం మన వెంట వచ్చి దేవునికి కలిగి దేవుడి మీద ఆధారపడి ఇంకోలేకోకుండా మనం బ్రతకడానికి ఉపదేశాన్ని దేవుడి ముందు తీసుకెళ్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఏ తీరులో వెళ్ళినా దేవుని మాట దీన్ని ప్రశ్నిస్తే నమ్ముతాం. దేవుడికి మహిమ కలుగునగాక. అనేది ప్రతి తీరులో వెళ్తే మనల్ని ప్రశ్నించేది దేవుని మాట. దేవుడికి మహిమ కలుగునగాక. దొంగతనం చేసిన దొంగను ఎవరికి పట్టిస్తారు? పోలీసు వాళ్ళకి పట్టిస్తారు. పోలీసు ఏం చేస్తారు? అతను సంచలించము లేకపోతే అతన్ని దెబ్బలు కొట్టడమో ఏదో చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చి మనలో ఉన్న ఆ యొక్క ఆయాసకరమైన స్థితిని, మనలో ఉన్న ఆ చెడు స్థితిని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన వినికిడిలోకి వచ్చి మన అంతరంగ స్వభావం వేరొకరికి కనబడలేక ఇప్పుడు దొంగ కోసం పోలీసులు వచ్చారు. వస్తా ఉంటేనే వాళ్ళ శబ్దాన్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉంటారు.
ఏం జరిగిందా ఇంటి దగ్గర, ఏం జరిగిందా. ఇప్పుడు ఒకటి చేసి నీ పని ఏం జరుగుతుంది, ఆ పోలీసు వ్యక్తి, ఆ అధికారి వచ్చేసరికి ఊరంతా తెలుసు. మీ దేవుడు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మీలో ఉన్న స్థితిని మీకు తెలియజేసి మరొకరికి తెలియనిపోకుండా మీ లోపల మీ అంతరంగ స్వభావాన్ని వ్యక్తింపజేసి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవునికి మహిమ కలగలగా. అని దేవుని క్రియ సామాన్యమైన క్రియ. నాలో ఏముందో నీకు తెలియదు, నీలో ఏముందో నాకు తెలియదు. కానీ వాక్యం వచ్చింది నా హృదయం దగ్గర, వాక్యం వచ్చింది మీ హృదయం. వచ్చిన వాక్యం వేరొకరికి నిన్ను గురించి తెలియలేకపోకుండానే నీ లోపల ఏం చేసుకుంటాను, నిన్ను కడుగుతుంది, నేను శుభ్రం చేస్తుంది. వేరొకరికి తెలియలేకపోకుండా మంచి దేవుడు కాదా? ఘనమైన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలిగిన బహిరంగంగా కనబడుతుంది పరిస్థితుల మధ్య, బహిరంగంగా అందరికీ తెలుసుకోవాలి. అయితే ఇది అంతరంగంలో జరిగిస్తే దేవునికి మహిమ కలిగిన అంతరంగంగా నూతన పరచబడుతూ మనం నూతన పిలిచి అని పరిశుద్ధ గ్రంథం చెప్పిద్దా అంటే తప్పదు. అంతరంగ స్వభావం నూతన పరచబడు. అప్పుడు మనం నూతన పిలిచి దేవునికి మహిమ కలుగుల కాక అంతరంగ స్వభావం ఎక్కువగా కానీ మళ్ళా ఎక్కువగా కానీ ఉంటూ ఉందనుకో, ఆ ఉన్నదాన్ని బట్టి ఎంత చెప్పినా ఎంత చెప్పిన ఇంటి అనే దానికి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఎన్నిసార్లు గర్భించిన లోబడిన వాడు. కనుక దేవుని మాటకు మనం లోబడతాం. దేవునికి లోబడి ధన్యులుగా బ్రతుకుతాం. దేవునికి పరిశుద్ధుడు ప్రేమ కలిగేది ఈ లోపల శ్రద్ధ అవుతున్న వాక్యాన్ని మనం గ్రహించుకోవడానికి చెప్తున్నాడు. నన్ను ఆడుతున్నారని అనుకోవద్దు. మనమందరం బాగుతారు, మనమందరం సిద్ధులు కావాలి. సిద్ధులు అయినప్పుడే దేవుడి దగ్గర చేరుకుంటాం. దేవుని యొక్క వాక్యం మాట ఆయన చూసేదాన్ని హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని కలిగిన కాక. కాబట్టి ఆ పరలోక దేవుని సహనంతో దేవుని ఎదురు కనిపిస్తుంది. కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతుంది, ఏం నేర్పిస్తున్నాడు అనేది మనం గుర్తెరిగి ఆ మాట ప్రకారం మీ అంతరంగ స్వభావం వేరొకరికి తెలియదు. నేనేం చేసుకోవాలి, నేనేం చేయాలి తెలియదు. కానీ వాక్యం మనలో తర్వాత ఆ వాక్యం ఏం చేస్తున్నట్టు మనకి మీలో లోపం ఉంది, మీలో లోపం ఉంది లేదా చెప్పినప్పుడు నువ్వు ఆయన దగ్గరే దేవునికి మహిమ కలుగునగా. ఆయన దగ్గర ఒప్పుకొని దాన్ని ఏం చేయాలంటున్నాడు? విడిచిపెట్టాలి. ఒప్పుకుంటాం మళ్ళీ తెచ్చుకుంటాం, అప్పుడు దేవుని దగ్గర మనకు క్షమాపణ దొరికిద్దా? అది తెలిస్తే ఏం చేస్తాం? మళ్ళా అది చేస్తూ ఉంటాం. ఇంటికి వెళ్తే దేవుడు చూస్తాడు. ఒప్పుకొని మళ్ళీ అదే తెచ్చుకునేటట్లుగా మనం మొదట సహనంతో కనిపెట్టుకుంటే ఎదుటగాల దొంగ ఊపిలో నుంచి మనం లేవనిచ్చే నా ప్రభాని చెప్తూ ఉన్నాడు. భక్తులు దేవునికి మహిమ కలగదు కాక కృప అధికంగా దేవుడు అనుగ్రహిస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలగదు కాక. ప్రేమ ఈ రెండో దిన ఉపవాస ప్రార్థన గురించి మీకు ఆలోచన చెప్పడానికి నేను దృష్టి దేవుని మహిమ కలుగున దాకా అలానే దృష్టి కూడా దేవుని దగ్గర నేను బాగుపడాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని మనం ఎక్కడైతే కోరుకుంటామో ఆ కోరికల రీతిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తారు. దేవుడు చెప్తాడు ఎట్లా రమ్మని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఆకలితో రమ్మని ఏం వచ్చింది కదా, సమయం వచ్చింది కదా, వెళ్దాం అన్నట్టు మనం ఉండటం. ఆకలితో రమ్మని, ఆకలితో వస్తే తృప్తి పడతాను. దేవునికి మంచి కలిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ భక్తులైన దావీదు మహారాజు మాట అంటున్నాడు. అయ్యా నువ్వు దోషములు కనిపెట్టి చేస్తే నీకు భగవాన్లో ఉన్నది.
దోషం లేదు అంటానికి లేదు. దోషములు కనిపెట్టి చూస్తే ఆ ఎదుటి నిలవు. ఆ దోషం అనేది పరిగణిస్తున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని వివరించి ఆ దోషాన్ని పరిగణిస్తూ ఉన్నాడు. దేవుడు చేస్తున్న క్రియ, దేవుడికి మహిమ కలిగిన వాక్యం అని ఆ క్రియ జరుగుతూ ఉన్నది. ఇంకా మళ్ళీ పోయిందని మళ్ళీ తెచ్చినట్లుగా మనం ఉండాలి. జాగ్రత్త కలిగి, పిలుపు కలిగి వచ్చే వారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలిగిన వాక్యం. ఇప్పుడు భూమి మీద అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అని దేవుడు చెప్పాడు. తప్పకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? అంటువ్యాధులు వస్తున్నాయంట, జాగ్రత్త పడదాం అని మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మధ్య చూస్తూ మనం ఏం చేస్తాం? శానిటైజర్ తెచ్చుకున్నాం, తర్వాత మాస్కులు తెచ్చుకున్నాం. ఈ శానిటైజర్లు, మాస్కులు ఇవన్నీ కూడా మనము తాత్కాలికంగా వాటిని ఉపయోగించిన వాళ్ళకు కూడా వచ్చేసి అయితే దేవుని మాట మీ దగ్గరకు ఏ వ్యాధి రాకుండా, మీ దగ్గరకు ఏ కరువు రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ ఖడ్గము రాకుండా, ఏ మృగము నీ దగ్గరకు రాకుండా కాపాడగలిగేది దేవుని మాట. దేవునికి మహిమ కలగలగాక. మరి కరువు వస్తుందంటే సిద్ధపడుతుంది, మరి దాని అంటువ్యాధి వస్తుందంటే సిద్ధపడుతుంది. దేవుని మాట విని, ఆ మాట ఏంటి విశ్వాసము, ఆ మాట ఏంటి నిలకడగా, ఆ మాట ఏంటి వెలుగుగా ఉండటానికి సిద్ధపడు. ఇది నా పాశ్చాత్య దేవుని ఆయన మహిమార్గం. ఆయన విలువ శ్రమను మనకు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవునికి మహిమ కలగడగా. మనల్ని విడిచిపెట్టడానికి కాదు, ఆయన పిలుస్తుంది. మనల్ని విడిచిపెట్టకోకుండా మనల్ని బలపరచడానికి ఆయన మన కొరకు మన రక్తాన్ని దారబోసి పిలువ నిలబెట్టింది. దేవుడికి కలగడగా. దేవుని యొక్క వాక్యం మనం చూసి ఆయన తెలుసు, ఆయన పట్టుకోవడానికి వస్తున్నారని, ఆయన మరణించబోతున్నాడని తెలుసు. అయితే దేవుడు దాని కొరకు ఎందుకు రీతిగా నిలబడుతూ వచ్చాడు? నిన్ను రక్షించడానికి. మనం కరువు వస్తుందంటేనో, తెగులు వస్తుందంటేనో మనం ఏం చేస్తూ ఉంటాం? చిన్న జాగ్రత్త చేస్తాం. కానీ ఎంత భయంకరమైన స్థితి, ఆ చేదు పాత్ర ఆయన ముందు అయినా మన కొరకు ఆయన నిలబడ్డాడు. దేవునికి మహిమ కలగడానికి. ఆ దేవుని కొరకు నిలబడటానికి మనకు జాగ్రత్త కాదు. ఆ దేవుని కొరకు మనము నిలుచోగలిగటానికి మనకు సాధన ఆ దేవుని మాట విశ్వాసం అనుకునే దేవుడు ఈ దినాల గద్దించి నెమ్మది వరకు బుద్ధి చెప్పి జీవించే దేవుడిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మంచి కలసి కష్టాన్ని ఘనమైన ఆయన మార్గంలో వెళ్ళటానికి ఆటంకము అనేకం. ఈ ఆటంకాలను మనం జయించాలి అంటే, ఈ ఆటంకాన్ని మనం తప్పించుకుని మనం వెళ్ళాలి అంటే, ఆటంకం నుంచి తప్పించడానికి ఎవరు మనకి సహాయం చేయాలి? దేవుడే సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలా, లేకపోతే మనుషుల మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. వచ్చిందంటే ఆటంకం వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. దేవుడికి కలుగుతారు. ఆ ఆటంకం తెలిసిపోవడానికి అనచిప్రాకారంగా మనకి మార్గాలు చూపించేది మార్గాలు చూపించేది మార్గమైన దేవుని దగ్గర మనం బ్రతకడానికి, మన మనసుకి నెమ్మదినిచ్చి సమాధానాన్ని మన ఆటంకాన్ని తెలిపించేది దేవుని యొక్క మన గురువుని ఇచ్చే వారిగా ఉండాలి. దేవుడికి కలగాలి. వాళ్ళు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. శత్రువులైన తరుగుతూ ముందు ఎర్ర సముద్రం ముందు కనపడుతుంది, వెనక శత్రు సైన్యం తరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎటు తిరిగినా కనపడుతుంది ఏంటి? మరణం అన్నట్టుగా కనపడదు. ఎటు తిరిగినా కనపడుతుంది ఏంటంటే ఇటు బ్రతకలేదు అన్నట్టుగా కనపడదు. అయితే దేవుడి మీద ఆధారపడి బ్రతికిన దైవజనుడు మోషే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడి
ఆ మోసే ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడంటే దైవజనుడైన మోస దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, ఏ సత్యాన్ని మనం నేర్చుకోవాలి, ఏ సహనాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాలు గ్రహించుకోవడానికి నేర్చుకోవాలి. అప్పుడు మోస ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వచ్చి ఈ పెయిని కాపు అన్నాడు, ఈ పెయిని కాపు అన్నాడు. పరిస్థితులు ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందు దాటలేని సముద్రం ఉంది, వెనకాలం శత్రు సైన్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మోసే మనసు ఎవరి మీద ఆధారపడింది? ఇశ్రాయేలు సైన్యములారా మనం ఇప్పుడు ఏం చేద్దామని సైన్యం పట్టుదల దేవుని మీద ఆధారపడిన దైవజనుడిగా మోసే కనపడుతుంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ ఆధారపడిన వ్యక్తిని దేవుడు మనకు ఒక సాక్షిగా పెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగా. మనకు ఒక సాక్షిగా పెట్టాడు. ఆ సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మనకు ఆ కార్యములన్నీ కూడా దృష్టాంతములుగా మన కన్నులకు కట్టినట్లుగా వాటిని పరిశుద్ధ గ్రంథంలో చూశాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇవన్నీ మనం గ్రహించుకోకుండా, ఇవన్నీ మనం తెలుసుకోకుండా, మెలుకువ లేకుండా మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏ గుంటలు తోడుకున్నామో ఆ గుంటలోకే పోతాం. దేవుడు ఇప్పుడు గుంటలో ఏం చేస్తాడు, పైకి లేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ పైకి లేపడానికి దేవుడు చేసే కార్యం చెప్తున్నగా కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 20 వచ్చా చదువు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దేవుడు చేసిన కార్యం డబ్బులు ఇచ్చాడా? బాగుపడాలని డబ్బులు ఇచ్చాడా? వస్త్రాలు ఇచ్చాడా? లేకపోతే అన్నం పెట్టడానికి దేవుడు చేసేదంటే తన వాక్కు దేవుడికి మహిమ కలుగునుగా. ఆయన తన వాక్కులు వారిని బాగు చేసను. వారు పడిన బుద్ధుల నుండి వారిని విడిపించను. వైద్యం ఏం జరిగింది అక్కడ? దేవుని వాక్యే దేవునికి మహిమ కలుగునుగా. కనుక అన్ని బాధల్లో అన్ని చూడల్లో రక్షించేది ఆయన మాట. కనుక ఆ మాట మీద మనం ఆధారపడ దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క ఆకులు పట్టించి ఆ ప్రజలు పడిన గుంటలో నుంచి వారిని లేచి వచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ మాటలన్నీ మనకు అవసరమా? ఎందుకు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? మనకి పెట్టినట్టు అనిపిస్తుంది, లేకపోతే ఇవన్నీ రాయి పెట్టినట్టు అనిపిస్తుంది. మరి ఈ మాటలన్నీ మనకు అవసరం అంటే అవసరమయ్యింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు అవసరమయ్యిందంటే పరిస్థితుల మధ్య మనం వెళ్తూ ఉన్నాం. పరిస్థితుల్లో కొంత మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని జయించడం ఏం చేస్తే జయిస్తాం. ఆ వెనక 1,00,000 మంది సైన్యాలు లేదు, ఆ వెనక 8 లక్షల మంది సైన్యాలు లేకపోతే ఇంకో కొంతమంది ముందుకు వెళ్ళిపోతారు అనుకుంటాం. ధైర్యం ఉంటుంది. ఏం జరుగుతూ వచ్చింది? 3 లక్షల మందితో 8 లక్షల మంది సైన్యం దేవుడు కృప. దేవుని నామ మహిమార్థం ఆధారపడాలి. ఆ భక్తుడు ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? దేవుడి మీద ఆధారపడి మాకెవరుండాలని చెప్పాడు? దేవుడు ఉన్నాడు. దేవుని మాట ఉన్న మాకు ఇది సైన్యం ఉందనుకున్న వస్తున్నా మాకు దేవుడు ఉన్నాడండి, దేవుని మాట ఉందండి అని ఆధారపడిన వ్యక్తి జీవించి దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏదైనా మన జ్ఞానము బుద్ధిని తెలివిని నేర్పిస్తూ అది నీవు ఏ క్షణమైన దేవుని మాట మీద నువ్వు ఆధారం వేస్తున్నావు. దేవుని మాట నువ్వు బలపరుస్తూ ఉంటుంది. దేవునికి కలుగునుగా. ఇప్పుడు మాట కొరకు మనం ఎక్కడికి పరిగెత్తాం? ఆ మాట కొరకు ఎక్కడికి పరిగెత్తాం? ఆ మాటలో మీరు హృదయం మాట మీ హృదయం
హృదయం లోపల నుంచి ఆ మాట వచ్చి మన కార్యాన్ని జరిగించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా దేవుడు తన కృపనిచ్చి నడిపేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మంచి రాసులుగా దేవునికి దృష్టిలో విలువైన పిల్లలుగా మనం బ్రతకాలి అంటే వెలుగు కలిగి ఉండాలి. ఆ వెలుగు కలిగి ఉండటానికి దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే సహనముతో ఆయన కొరకు కనిపెడుతూ ఉంటామో అప్పుడు ఆయన మన జగత గల రంగపు పైకి లేవనే తెలియదు. పైకి లేవనటానికి ఆకాశం నుంచి ఆయన మన కోసం కాళ్ళు వేసాడా, గుర్తులు వేసాడా, మరేం పంపించాడు? దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన వాక్కు పంపించి దేవుడికి మహిమ కలుగునగా పంపించిన దాన్ని బట్టి వారు బాగుపడ్డారు. దేవుడికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా గమనించి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని మాట వినుట వలన ఏం పొందుతూ దేవుని మాట వినటం వలన స్థితిగా ఉందా అతని జీవితాన్ని మనం చూస్తే దేవుని మాట ప్రకారం అతని యొక్క ఆయుష్ పొడిగించబడుతూ దేవుని మాట ప్రకారం అతని స్వస్థతలోకి దేవుడి అక్కడికి మరి ఓట కాలు చేతులు ఆ వ్యక్తి ఏం చేయాలని స్వస్థనం లేదు. రెండు భాగం ఉండేదా అది కాదు, ఇంకో జాతర భాగం అంటే మాట దేవుడికి మహిమ కలగలగా. మంచి దేవుడు ఆ మాట నుంచి వచ్చారు. ఆ మాట ఏం చేసుకోవాలంటే ఊపిలో మనకు లేవలేదు. దేవుడికి మహిమ కలగలగా. ఆ ఊపి ఎటువంటిదన్నాడు? దొంగ ఊపిలో నుంచి మనల్ని దేవుడిస్తూ ఉంది. దేవుడికి మహిమ కలగలగాక. దీర్ఘకాలం దేవుడితో మనం గడపాలి. దేవుడితో మనం గడపాలి అంటే ఏం చేయాలి? ఆశయం చెప్తుంది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఆయన ఉపదేశాన్ని రోజు వేస్తూ మనం వినప్పుడు నీవు అనేక సంవత్సరములు దీర్ఘాయుసు కలిగి నువ్వు ఉంటావన్నా. దేవుడికి మహిమ కలుగునగాక. పోకుండా ఏదో రీతిగా చేయబడుతుంది దేవుడు నాకు కావాలి అన్నట్టుగా మనం ఆలోచించి దేవుని మాట వినటము మనకు విలువ. ఆ మాట ద్వారా మన బ్రతికిస్తూ బలపడుతుంది. అబ్రహాం గురించి, నోవహు గురించి, మోషే గురించి చెప్తూ వస్తుంది. ఈ ముగ్గురు జీవితాలు ఎప్పుడు బాగుపడ్డాయి అంటే మాట విన్నప్పుడు దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడి మీద ఆధారపడితే దేవుడికి మహిమ కలుగునగాక. లేకపోతే నోవహు కూడా దేవుడికి ఆధారపడి నోవహు కూడా చూపించారు. చెప్పింది ఆయన, వాడని నిర్మించుకోమని చెప్పింది ఆయన. కాబట్టి ఆయన మాట నన్ను దాచేది, నన్ను తాచేది, నన్ను కాపాడేది అని ఆ మాట లోకం మీద వేదాస్థాపన చేసేటట్టుగా విశ్వాసం కలిగినట్టుగా మరి దేవుడికి దేవుని ఆకడ కొరకు మనం సిద్ధపరుస్తూ దేవుని మార్గంలో ఆయన పిల్లలంగా మనం బ్రతకడానికి కీడు నుంచి తప్పించి మేలు చేయడానికి ఈ మంచి మాటలో మన జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యము నీ వద్దకు వచ్చింది. ఎందుకు వచ్చింది? పిల్లకి బాగు చేశాం. ఎందుకు వచ్చిందంటే బంకుల నుంచి లేవలేదు. దేవుడికి మహిమ కలుగునగాక. నువ్వు అనుకోవచ్చు నేనే బంకులో ఉన్నాను, కానీ దేవుడు అంటున్నాడు వారు బంకులో ఉన్నారు. ఆయన వారిని లేవనెత్తాను. ఏసయ్య ప్రేమ సమాధానం ఇచ్చే ప్రేమ దేవుడికి మహిమ కలుగునగాక. ఏసయ్య ప్రేమ సంతోషాన్ని కలిగించేస్తాం. ఏసయ్య ప్రేమ రాతిగలని ప్రేమ దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా వారు కష్టకాలం మంది ఆయనకు మరొక కష్టకాలం మంది వారు ఎక్కువ ఆయన వారి ఆపదల అన్నింటిలో నుంచి ఆ ఆపదలలో నుంచి వారిని చూపించను. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ చూపించడానికి చేసినట్టు వాటిని పంపించాడు. పంపించి వారున్న గుంటూ వారిని దేవుడికి దేవుని ఇచ్చిన గౌరవాన్ని ఇప్పుడు మళ్ళీ మనం వెలకుగా బ్రతకాలని చెప్తున్నాం. వెలకుగా బ్రతకాలని చెప్తున్నాం. ఇవాళ మాట్లాడినాం రేపుడు గురించి
మన జీవితంలో ఈ వెలుగు అనేది మన దగ్గర ఉందో లేదు ఆయన కనిపెడుతూ ఉంది. ఆయన కనిపెడుతూ చెప్పాడు కదా నీకు, చెప్పిన తర్వాత ఆయన చూస్తూ ఉన్న దైవం దగ్గర మనం ఇంకా దోషులుగా ఉండక నిర్దోషులుగా బ్రతకటానికి దేవుడు మన కొరకు మన ప్రాణాలకి మన కొరకు ఆయన తన వాక్కులు కలిగి అనేక ఆత్మను పంపించి వాళ్ళు సరిచేసుకుని దేవునికి మహిమ కలుగున కాకాలి. కేవలం దేవుని చెప్పాలి. ఆది అంతం లేని చెప్పగా అత్యంత కృపగలిగిన దేవుడిగా ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగున కాకాలి. అసలు ఈ కృప ఎప్పటిది అంటే కృప ఎప్పటిదంటే పర్వతాల పుట్టక ముందు కృప. దేవునికి మహిమ కలుగున కాకాలి. భూమి రవ్వంత కలగక ముందు కృప. దేవునికి మహిమ కలుగున కాకాలి. దేవుని నామ మహిమార్గంగా పోషిస్తారు. నేను కృప కలిగిన దేవుణ్ణి. దేవునికి మహిమ కలుగున కాకాలి. తర్వాత ఆయన్ని ప్రేమించే వారికి కృపలో నేను ఐశ్వర్యవంతున్నా. భయభక్తులు కలిగిన వారికి కృపలో తరతరాలు పిల్లలకు నేను కృప అంటే ఈ కృపకి వాళ్ళతో ముగించేదంతా అంటే ఆది అంతం. దేవునికి మహిమ కలుగునగా ఆయనే కృప. ఆ కృప అయిన దేవుడు మన జీవితాన్ని దర్శించి బలపరుస్తున్నది. దేవునికి మనకు చెప్తున్న అంశమైతే వెనుక కలిగి ఉండటం. దేవునికి మహిమ కలుగునగా ఆ వెనుక కలిగి ఉండటానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? దేవుడికి మొరపెట్టుకుంటారు, దేవుడికి ప్రార్థన చేసి మొదట సహనముతో కనిపెట్టుకోవాలి. గుంపులో నుంచి బయట తర్వాత దేవునికి ప్రార్థన చేసేవాడుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా సహనముతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఎదుట గల ఊబిలో నుంచి పైకి లేవనొచ్చి కొండ మీద పాదాలు స్థిరపడు. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆకులు పంపించి అరణ్య గుంపులో నుంచి వారు లేవనొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా దేవుని దేవుని అందు వ్యక్తమూర్తి దేవుని బిడ్డగా దేవుని కీర్తి కలిగేటట్టుగా బ్రతకడానికి ఈ మాటలు అందిస్తాం. దేవునికి మహిమ కలుగునగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే రెండు విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదట పాదాలను కొండ మీద వేస్తూ ఉన్నాడు. తర్వాత పడి ఉన్న పుస్తకానికి లేవనిస్తూ ఉన్నాడు. దేవుని ఇంకా దేవుని దగ్గర మనం చేయవలసి ఏ విధంగా మనం వెలుగు కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పెట్టుకున్నాక మనలో ఏముండాలి? ఓర్పుండాలి. మనలో ఓర్పుండాలి. ఓపుకుండాలి. నాకు ఓపిక నశించిపోయింది కానీ ఓపిక ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? ఒకసారి పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. దేవునికి మహిమ కలగలగాక చెప్తూ ఉన్నారు. మనం ఎట్లా ఉండాలో చెప్తూ ఉన్నారు. వెలుగు కలిగి మనం ఉండటానికి చెప్తూ ఉన్నారు. ఈ సంగతులు అని చెప్పాలి. దేవుని దగ్గర సహనంతో మనం ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఇక్కడంటూ ఉన్నాడు, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఇప్పుడు ఉదాహరణగా చెప్తూ మాదిరి చెప్తున్నా. వ్యవసాయకుడు తొలకరి వర్షములు కడవరి వర్షములు సమకూడు వరకు విలువైన ఫలం పోతుంది. ఓపికతో కాసుకొలుచు దాని కొరకు కనిపెట్టింది కదా. విత్తనాలు చల్లంగానే పొలం కొరకు చెప్తే ఓపికంగా లేదు. ఏం చేస్తాడు? విత్తనం చల్లంగానే పొలం రాదు, నాటిలేదు అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఆ విత్తనాలు కాస్త తిరిగాడు. వస్తూ ఉంటాం మనం, గింజలు వేస్తూ ఉంటారు. ఈ మొలకెట్టట్లేదు
దాన్ని దున్నేసి మళ్ళీ వేరే దాన్ని వేసేస్తా ఉంటాం. కానీ వేసిన తర్వాత ఓపిక కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటాను. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. సూర్యుడు వ్యవసాయకుడు తొలకరి వస్త్రములు కడవరి వస్త్రములు సమకూరు వరకు విలువైన కడగలగాక విలువైన భూఫలం చేస్తాము. ఓపికతో ఆశించి దాని కొరకు కనిపెడుతుంది కదా, కలుగుతాక ఓపికతో కాచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగలగాక. దేనికోసం కాచుకుంటాడు? ఓపికతో విలువైన ఫలము. దేవునికి మహిమ కలుగలగాక. నీ బ్రతుకు విలువైన ఫలముగా నువ్వు బ్రతకాలి అంటే ఓపికతో అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా ఎన్ని రోజులు ఈ విధంగా వినాలంటే దేవుని యొక్క వాక్యం అంటారు. నీలో నుంచి ఏమి రావాలి? విలువైన ఫలం రావాలి. విత్తనం పడుతుంది, పడిన తర్వాత ఆ విత్తనాలు ఎప్పుడు దాకా కనిపిస్తున్నాయంటే విలువైన ఫలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధి విత్తనం కలిగితే తర్వాత ఏం జరుగుతుంది? ప్రభు నాక సమీపిస్తున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండు, మీ హృదయములను స్థిరపరచుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. అని ప్రభు అక్కడ సమీపిస్తుంది కనుక ఆ వ్యవసాయదారుడు ఎట్లా విలువైన ఫలం వచ్చేదాకా కనిపెట్టుకుంటున్నాడు. మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. తర్వాత మీ హృదయములను స్థిరపరచుకోనండి. దేవునికి మహిమ కలుగునగాక. హృదయాన్ని స్థిరపరచుకోవడానికి ఏమేమి చేయాలని చెప్తూ వచ్చారేమో. ఏమేమి చేయాలంటే మన హృదయంలో ఉన్న వాక్యం వచ్చి మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధపరుస్తూ ఉన్నప్పుడు అన్ని ఏదో మడ్డు చేసి లోపల పెట్టుకుంటుంది. అన్ని రెండు తెచ్చి లోపల పెట్టుకుంటుంది. ఆ పాత్ర మధ్య పాత్ర. హృదయాన్ని స్థిరపరుచుకోమంటారు. దేవునికి మహిమ కలుగునగాక. స్థిరపడని కారణాన్ని ఏమొస్తుందంటే దేశాలు వస్తాయి. స్థిరపడని కారణాన్ని కీర్తులు వస్తాయి, పగలు వస్తాయి. దేవుడు ప్రేమమయుడని చెప్తూనే ఉంటాం. ప్రేమ మనలో ఉండక ఏం చేస్తూ ఉంటామంటే గొడవలు పడిపోతాం. ప్రేమ మనలో ఉండక ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ స్థిరపడండి అని దేవుడు చెప్తాం. చెప్తుంది దానికి స్థిరపడండి, ఓపికతో కనిపెట్టుకోండి, స్థిరపడండి. హృదయాన్ని స్థిరపరుచుకుంటాను. ఆయన మీద ఆధారపడటానికి స్థిరపరుచుకోండి. ఆయన మాట వినటానికి స్థిరపరుచుకోండి. ఆయన కొరకు కనిపెట్టడానికి స్థిరపరుచుకోండి. వాళ్ళు కనిపెడతారు రేపు పొద్దున ఇంచన్నాళ్ళు అన్న మనకు స్థిరత్వం ఉండకుండా లేదు. మీరు స్థిరపరుచుకుంటాను. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచిపోతాడు. హృదయంలో స్థిరత్వం లేదు. ఏం చేస్తూ ఉంటాయి? కలిగేవారిగా దేవుని యొక్క వాక్యం. సహోదరులు, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవునికి కలుగునగా. దేవుని మహిమార్థంగా మనం ఎక్కడ ఏ రీతిగా మెలుగు కలిగి ఉండాలని చెప్పి మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి. మనలో ఓపిక ఉండాలి. నాకు ఓపిక నశించిపోతుంది, వెనుక ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఇంకెన్ని రోజులు సహవాసంలో ఉండాలి అన్నట్లుగా ఓపిక ఉండాలి. విలువైన ఫలము స్థిరపడండి. హృదయాన్ని స్థిరపరుచుకుని జాగ్రత్త కలిగి ఉంటే మీరు ఆ యొక్క తీర్పులోకి పొందపోకుండా ఉండేటట్టుగా మనం ఉంటాం. స్థిరత్వం లేదనుకో మన మీద మనకే కోపం వచ్చింది, వారి మీద మనకు కోపం వచ్చింది. రకరకాల పరిస్థితులు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవర్తనకు, ప్రమాణభావనకు, ఓపికకు మాదిరిగా పెట్టుకొనది. దేవునికి మహిమ కలుగునగాక. సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవర్తనను, ప్రమాణభావనకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోనండి. శ్రమ వచ్చి ఎవరిని మాదిరిగా చూడమంటున్నాడు? బోధించిన బోధకు, ప్రవక్తని,
చూసుకోవాల్సినాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం గుర్తుగా అవుతుంది, మన శ్రమే గుర్తు. శ్రమ గుర్తొచ్చే ఏం చేస్తుంది, మనల్ని సొంగు తీసేది. శ్రమను చూసినప్పుడు కుంగిపోవాలి, సొంగు తీసేది. కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్పేదానికి మెలకు కలిపి, ఈ మెలకు మనలోకి రాకోకుండా ఏం చెప్తుందంటే శ్రమ రాగలిగి కిందిపోయేటట్టు మన దీంతో దృష్టి లేకోకుండా చేసింది. తగ్గించిన వారిని దండులు అనుకుంటున్నాము కదా, మీరు యోగు యొక్క సహనమును గురించి ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాలని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుడికి మహిమ కలిగిన దాకా ఎంతో జాలి కనికరమైన అయినప్పుడు తను ఏం చేసేది, సహనంతో దేవుడికి మహిమ కలిగిన వాళ్ళ వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించారు. ఆటంకి వచ్చిందని సహనంతో ఉన్నప్పుడు ఏమి చేస్తుందంటే గొప్పదైపోయి దేవుడికి మహిమ కలుగుతాక దేవుడు నాకు మహిమ మొదట కలిగేదానికంటే తొమ్మిదంతలుగా ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగుతాక దేవుని మాట నీకు మెలకు కలిగి బ్రతకడానికి మార్గాన్ని చూపిస్తూ నీతో మాట్లాడుతూ వచ్చింది. దేవుడికి మహిమ కలుగుతాక ఆయన మంచిది. ఆ తల్లిదండ్రులు లేని పిల్లలంటే జాలితో వాళ్ళని దగ్గర వాళ్ళకి అన్నం పట్టుకోకుండా అన్నం తినలేదా. తర్వాత విధవరాళ్ళంటే జాలితో అతడు ఆ పట్టణానికి ధనవంతుడయ్యాడు. అయినప్పటికి కూడా ఆయన భక్తి పరుడు యథార్థవంతుడయ్యాడు. ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నప్పటికి కూడా ఏం చెప్తూ అంటే దేవుని మాత్రమే ఉన్నా దేవునికి మహిమ కలిగేదాకా పెద్దలు లేచినగా దేవునికి మహిమ కలుగనగా ఘనమైన దేవుణ్ణి గణపరుస్తూ మాట మీదే ఆధారపడ్డాడు. మాట ఎందే విశ్వాసం ఉంటుంది. ఆ మాట ఎందే తన హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు. కనుకనే దేవుడి యొక్క జీవితం ఏమైంది, రెండింతలుగా ఆశీర్వాదం దేవుడికి మహిమ కలుగనగా. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఆయన రాకడ దినాల్లో నీ హృదయాన్ని స్థిరపరుచుకో, ఓపిక కలిగి ఉండు, దేవునికి మహిమ కలుగనగా. హృదయం స్థిరపడకపోతే నువ్వు విన్నావు, వాక్యం వచ్చి చెప్పింది, నువ్వు స్థిరపడలేదంట. నువ్వు స్థిరపడ్డావు, వాక్యం వచ్చి చెప్పింది, నా మాట విన్నావు, నువ్వు స్థిరపడ్డావు. మంచి దేవుడిగా మార్గాన్ని చూపించే పరలోకపు తండ్రిగా ఆయన మనల్ని బ్రతికిస్తే బలపడుతున్న దేవునికి మహిమ కలుగునగా. ఎల్ల వేళలకు ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన కృప మనకు తోడుగా ఉంది. యోగు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన అంత మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏం జరుగుతూ వచ్చిందంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఒకే దినాన ఇల్లు గురిపోయి, సెలవులు చనిపోయారు, వాళ్ళ తమలో పశువులు చనిపోయింది. భయంకరమైన పరిస్థితి. ఇన్ని పరిస్థితులు ఆయనకు వచ్చినప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నారంటే సహనంతోనే ఉండాలి, ఓర్పుతోనే ఉండాలి, మనసును స్థిరపరుస్తూనే ఉండాలి. ఇంకా నేను భార్య వచ్చి అంటుంది కానీ దేవుడు దూషించు, దేవుడు అంటున్నా వేడి దేవుడు అంటే దేవుడు దూషించని భార్య వచ్చి అంటుంది కానీ దేవుడు మాత్రం అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకుంటే ఆయనే. ఆయన పేరు స్తోత్రం కలుగునగాక. దేవుడికి మంచి కలుగు దేవుడు మనకు దేవుడు ఎంత స్థిరపడి దేవుడికి మహిమ కలుగునగాక. స్థిరపడిన వ్యక్తులు దేవుడు ఏం చేస్తారంటే ఎంతలుగా ఆశ్రది మొదట కలిగే దానికంటే ఆరోగ్యాన్ని ఇచ్చారు, మొదట కలిగిన దానికంటే బిడ్డను ఇచ్చారు, మొదట కలిగిన దానికంటే మరి ఎక్కువగా ఆయన సన్మానించే రీతిగా దేవుని కృప పొందుకుంటుంది. దేవుని దయ పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. అన్మోనితుడైన దేవుడు, మహాగౌరవ దేవుడు మన జీవితాన్ని చెప్తున్నాడు. మనం ఎట్లా మెలకోగలిగిందని మన పరిస్థితులు మనం వెంట వస్తున్నాం, అక్కడ మనకి సహనం ఉండదు. సహనం ఉంటే ఖచ్చితంగా నేను ఆ గుంట నుంచి లేచి కదా.
నువ్వు అక్కడ ప్రార్థన చేసి సహనం ముందు ప్రార్థన చేస్తే వాళ్ళ నుంచి నిన్న దేవుని చూశారు. దేవునికి మహిమ కలగలగా, దేవుని చూడగా మన బ్రతుకులు బ్రతికించడానికి ఈ మాట్లాడి వీడి నుంచి తప్పించి మేలు చేయడానికి మాట్లాడి ఎక్కడ తొందరపడుతున్నా, ఎక్కడ మెలకోలేకుండా ఇది పెట్టుకుంటున్నాం, నేను అనుభవించలేకపోతున్నాం అనేది గ్రహించుకోవడానికి దేవుడి మాట మనకు జ్ఞాపకం చేస్తాను. దేవుడికి విలువైన భూఫలం వస్తే రాక వ్యవసాయదారులు ఎట్లా కనిపెట్టుకుంటారో ఆ విధంగా నువ్వు కూడా దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఓపిక కలిగి కనిపెట్టుకోవాలి. దేవునికి మంచి కలగని కాక మన పితరుల గురించి కూడా మంచిదన్న ప్రార్థన ఏమని అబ్రహాము ఓపికతో ఇచ్చిన వాగ్దానం కొరకు ఓపికతో కనిపెట్టుకుని వాగ్దానాన్ని పట్టించింది. నిశ్చయముగా మూలంగా ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని దాటి వెళ్ళటానికి కాదు, మన దగ్గర మనల్ని బాగు చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి, తీర్పులోకి వెళ్ళటానికి కాదు, మన దగ్గరికి తీర్పు నుండి తప్పించడానికి మన దగ్గరికి దేవునికి మహిమ కనుగొనడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ విన్నాం. దీన్ని మళ్ళీ ఏదో తెచ్చి పెట్టుకుంటే రోజున అడ్డుకుండా తీర్పులు ఏదో తెచ్చి పెట్టుకోకుండా ఉద్యమంలోకి జాగ్రత్త కలిగి వెనుక కలిగి ఉండుము దాక దేవునికి మహిమ కలగదు దాక నమ్మకంగా ప్రభు దగ్గర జాగ్రత్తలు ఏమేమి మన లక్షణాలు ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ దేవుడికి మహిమ కలగదు దాక నమ్మకంగా మనం బ్రతకడానికి ఆయన నామ మహిమాలు పెద్ద నమ్మకస్తుల కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట. దేశంలో వెతుకుతూ ఏమో కష్టం వచ్చింది, వీళ్ళకి కన్నులు వచ్చింది, వీళ్ళకి వ్యాధి వచ్చింది, వీళ్ళకి బాధ వచ్చింది, వీళ్ళ నమ్మకం ఎక్కడ ఉంది? అంతేనా? పరిశుద్ధ గ్రంథాలు తీసుకుంటే నమ్మకంగా బ్రతక దేవుడికి మహిమ కలుగునగా. ఆ నమ్మకంగా బ్రతికే దగ్గర అపనమ్మకస్తులైతే మెలకువ లేని వారిగా ఉండిపోతుంది. అటువంటి స్థితి నుంచి మన దేవుడు దయగలిగిన దేవుడు కనుక మనం దీవించి తప్పించాడు అని నమ్ముతూ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన దాకా హల్లెలూయా అనేది క్రీస్తు ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ. క్రీస్తు ప్రేమ మనల్ని ఆదరించే ప్రేమ. ఈ ఆదరించే ప్రేమ పోషించి నడిపించే ప్రేమను మనం చులకనగా చూడవచ్చు, విలువైందిగా చూడాలి. దేవుని మాట ఎప్పుడు కూడా మనం విలువైందిగా చూసినప్పుడే మన బ్రతుకు కూడా ఆయన విలువగా బ్రతికిస్తాడు. దేవునికి మనం కలగన కాక. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఎవరు గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను, నన్ను ఎవరు తృణీకరిస్తారో నేను వారిని తృణీకరిస్తాను. గణపరుస్తాం అంటే ఆ మాట విలువైందని ఉండాలి. విలువ నిత్యమంటే అది ఖచ్చితంగా కనపడదు. విలువ లేదంటే తృణీకరించబడు స్థితి నుండి దేవుడు మనం విడిపించాలి. దేవుడు కలగన కాక దేవుడి నామ మహిమాత్మగా నుంచి కల్పించి మేలు చేసే దేవుడు అన్న ఆ మేలు చేసే దేవుడు కానీ జీవితాలను కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ఏ విషయాల్లో మనం మెలకోలేకపోతా ఉంటున్నాం. మన ఇంట్లో ఉన్న దాని కొరకు అయితే మనం ఆలోచించుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న దాని కొరకు మనం ఆ ఇంటికి రాజు చేసి ఎక్కడికైనా ఇల్లుకి వస్తాం. ఇది పరిగెత్తుకుపోయే మనసు. ఈ మనసుకి ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలమ్మా? దేవుని మాట వాళ్ళకి తెలుగా ఉండాలి. దేవునికి మహిమ కలగలగా. దేవునికి మహిమ కలగలగా. దేవుని మాట ఇష్టమంటే ఇచ్చేదిగా, దేవుని మాట బంధించమంటే బంధించేదిగా దేవుడికి మహిమ కలగలగా. ఆ మాటను బట్టి ఆయన అగ్ని చేస్తుంది. ఈ ఆలోచన నాలోకి రానియద్దయ్యా అని నువ్వు ఆ మాటను బంధిస్తూ ఉన్నాగా ఆయన దాన్ని బంధిస్తూ ఉన్నాడు. అయ్యా చెప్పులు మళ్ళీ పెట్టుకుంటున్నాం మనలో. కొంతమంది చదువు మనం చూడండి,
కీర్తనకారుడు చెప్పిన మాటను బట్టి దేవుడి దినాన వాళ్ళతో మాట్లాడుతుంది. కీర్తనకారుడు నా దేవుడు నా పాదములను కొండమని మహిమ కలిగినదా. ఇప్పుడైనా మనకి ఏమైనా గుర్తుకొచ్చిందా? మన పాదాలు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు దేవుడు కొండమని దేవుడికి మహిమ కలిగిన కొండ ఎవరు? క్రీస్తులో మనం తెలుసుకున్నారు. దేవుడికి మహిమ కలిగినదా. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన నామ మహిమార్థంగా మనం జీవించడానికి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం జీవించారు. కష్టమైన పరిస్థితి, అవమానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దగ్గర కనిపించలేక ఆయన దగ్గర ఎదురు చూడలేక ఉండిపోతున్నాం. అందుకొరకే దేవుడు చాలా కనిపిస్తున్నారు. ఆయనకే ప్రార్థన చేయండి, ఆయన దగ్గర ఓపికతో కనిపెట్టుకుని చూడండి. మీకు ఘనత కలగాలి, మీకు రెట్టింపు దీవెన కలగాలి, దేవుడు కలగాలి, ఆశీర్వాదం కలగాలి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే ఈ మాట్లాడి కూడా దేవుడు మనకు ఏడుస్తుంది. కనుక నేను చేసిన దేవుని కనపరుస్తూ ప్రార్థన విజ్ఞాపనది. అయ్యా నాకు నేర్పించి ఈ సత్యంతో విని ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్త కలిగి వినుకోగలిగి జీవించేటట్టుగా ప్రతి బిడ్డ మీ కృపను గ్రహించమని దేవుడు నామములో దేవుని సహాయం చేస్తుంది. మార్గమైన సత్యమైన జీవం, మార్గము సత్యం జీవం దేవుని బలపరిచి నడిపించి మహిమతాత ప్రభావం ఇప్పుడు ప్రార్థన చేస్తారా? చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 దేవా స్తోత్రం దేవా హల్లెలూయా 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 దేవా. ఈ రోజు చెప్పిన వాక్యాలన్నీ మనం బలపరిచారు, మనల్ని బలపరిచారు, మనల్ని బయలుపరిచారు, మనకు ఆశలు పుట్టించారు. దేవునికి మహిమ కలగలగా పుట్టించిన సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ప్రార్థన చేయండి. నాకు స్తోత్రం 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 గొప్ప దైవానికి స్తోత్రం 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 పాత్రుడ వేసాయా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు కలిగిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం. మంచి కాపరి నీకు స్తోత్రం 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 స్తోత్రం. తప్పిపోయిన గొర్రెలను చూసి ఎత్తుకుని ముట్టాడిన దేవా నీకు స్తోత్రం. మంచి మాటలు ఆహారం పెట్టిన దేవా నిలకడ జీవితం తండ్రి నాయన నువ్వు దయచేసిన దేవానికి స్తోత్రం. తండ్రి నాయన నిలబెట్టినావు తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జారిపోనీయకుండా తండ్రి దేవానికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన, భూమి ఆకాశములను సృజించిన దేవుడవు తండ్రి నాయన. మా స్తోత్రం భాగ్యం ఇచ్చిన నాకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతమందికి లేని భాగ్యం నువ్వు దయచేసిన వేసయానికి స్తోత్రము స్తోత్రము దయచేయి. అనేక మంది తల్లడిల్లిపోతున్నారు ఏసయ్యా, ఆకలితో దయచేను దయచేను ఆహారము
ఆహారము పంపించు, ఆహారము పంపించి పోషించు, బలవంతులుగా చేయి నా దేవ, బలవంతులుగా చేయి, ఆరోగ్యముతో బలవంతులుగా నీ కొరకు నిలబడాలి సయ్య. సహాయము చేయి, సహాయమే చేయి సయ్యా. యేసయ్యా, 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 మంచి దేవుడు, నువ్వు మంచి దేవుడు. నీ తలంపులు మా పట్ల మంచి తలంపులే సయ్యా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడకు ఆరాధించు. తక్కువేనా ఏసయ్యా, తక్కువ. నిన్నెంత మహిమపరిచిన తక్కువేనా ఏసయ్యా. ఏసయ్యా, నువ్వు మంచి దేవుడు, మంచి దేవుడు. నీ మాటలనే వెంబడించాలి ఏసయ్యా. సజీవుడము తండ్రి నైనా, నువ్వు సజీవుడము, నిజమైన దేవుడము, సజీవుడము తండ్రి నైనా, మాట్లాడే దేవుడము, మాట్లాడే దేవుడము. యేసయ్యా, యేసయ్యా, నీకు వందనాలు, 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 స్తోత్రములేసయ్యా, నీకు స్తోత్రములేసయ్యా. నా మంచి దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము. లేవనెత్తేసయ్యా, పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తు, 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 లేవనెత్తు. యేసయ్యను లేవనెత్తు, యేసయ్యను లేవనెత్తు. పడిపోయిన స్థితి నుంచి నువ్వు లేవనెత్తు. మహిమ, 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 మహిమను పొందున దేవా, మహిమను పొందు, మహిమనే పొందు. ఆమేన్. పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడైన దేవుడు, ఆయనలో కలంకమేమీ లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు ప్రేమ చేత మనం తగ్గించి మన బలపరిచే దేవుడు. పరిశుద్ధంగా మనం బ్రతకటాలి, నిష్కలంకంగా మనం బ్రతకటాలి. మన హృదయాన్ని చక్కది, మన హృదయాన్ని ఖరీదించి దేవుని మహిమార్థంగా నిలబెట్టుకున్న ఏకైతే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. బంధువులముగా దేవుడు మనల్ని జీవించడానికి కూడా ఆమె పడుతున్నాం. మంచి దేవుడుగా ఆయన మహిమ దేవుని దీపమై వెనకటానికి జీవించాడు. ప్రభు కలుగుతూ ఉండగా దేవునికి మహిమ కలుగునగాక. ఆమె ఘనమైన నామములు మంచము కింద కుంచుము కింద పెట్టే దీపముగా ఉండక ఈ పుస్తకం మీద దీపమై బ్రతకడానికి జీవించబడిన సంఘముగా